హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. మిలాతున్నబీకి తీసిన వీడియో ఈరోజు వీలయ్యింది, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. కొద్దిగా పని బిజీగా ఉన్నాను, అందుకని వీడియోలు అయితే రోజు అప్లోడ్ చేసేకి కుదరట్లేదు. సరే, ఈ వీడియో అయితే సరదాగా చూసేయండి. మేము పండుగ ఎలా చేసుకున్నాం అనేది. ఇదిగోండి, మా అత్తయ్య, మావయ్య, తర్వాత వచ్చేసి మా ఆయన, నేను అందరం కలిసి వంట అయితే చేసాము. ఇదిగోండి పాయసము, తర్వాత వచ్చేసి స్వీట్ పూర్ణం కుడుములు అంటారు కదా, అవి అన్నమాట. సూపర్ వచ్చింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగా కుదిరింది. మేమందరం కలిసి చేసుకున్నాం. సరదాగా మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ, జోకులు వేసుకుంటూ బాగా హ్యాపీగా గడిచిపోయింది డే అయితే పండుగది. ఏ పండుగలు వచ్చినా ఇంట్లో శుభ్రం చేసుకోవడం దగ్గర నుంచి పండుగ రోజు ఇంట్లో ఉండే పని దగ్గర వరకు మా ఆయన షేర్ చేసుకుంటాడు. పాపం నా మీద ఒక్కటే చేసుకొని ఇది నాకు సంబంధమే లేదు అన్నట్టుగా ఉండడు. ఇదైతే చాలా అదృష్టం చేసుకున్నాను నేను అనుకోవాలి. ఎందుకు అంటే పాపం ఎప్పుడూ ఇంట్లో నా పని కాదు, ఇది నీ పనే, ఇది క్లీనింగు, పండుగలకి చేసేది, ఇవంతా నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉండడు. ఏ పనైనా సరే హెల్ప్ చేస్తాడు. ఇంట్లో శుభ్రం చేసే దగ్గర నుంచి, ఇంట్లో పండుగ రోజు చేసే వంటల దగ్గర నుంచి హెల్ప్ చేస్తాడు. మా అత్తయ్య, నేను, మా ఆయన అందరం కలిసి చేసుకుంటాము పండుగలకి. తర్వాత వచ్చేసి ఇది చాలా అంటే చాలా, నేను అందరికీ చెప్తాను, ఆడవాళ్ళకి పని అయితే ఎక్కువ అయిపోతుంది పండుగలప్పుడు. ఖచ్చితంగా హెల్ప్ చేయాలి, 100% చేయాల్సిందే. నా వల్ల కాదు. నాకు చిన్నప్పటి నుండి మా అమ్మ ఇలాగా పనులు చెప్పలేదు, నేను ఎప్పుడు చెయ్యలేదు. ఆ కాలం, ఆ రోజులు వెళ్ళిపోయినాయి. అట్లా కాదు, ఇప్పుడు ఏదైనా కానీ షేర్ చేసుకోవాల్సిందే. ఆడవాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు ఏమి ఖాళీగా ఉండట్లేదు, జాబులు చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇంట్లో పని చేస్తుంటారు. ఇంట్లో కూడా ఏదో ఒకటి మిషన్ కుట్టడం లాంటివి, ఇంకా చెయ్యకపోయినా ఇంట్లో పని మాత్రం ఎక్కువనే ఉంటుంది ఆడవాళ్ళకి. హెల్ప్ మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే. లేకపోతే వాళ్ళకి పని ఒత్తిడి వల్ల కోపాలు, గొడవలు, ఇంకా పండుగ రోజు మొహం మార్చుకొని నాకు పని ఎక్కువైపోయింది, ఎవరు హెల్ప్ చేయరు అని బాధపడుతుంటారు లోపల. కాబట్టి ఖచ్చితంగా మగవాళ్ళు హెల్ప్ చేయాలి ఆడవాళ్ళకి. అది మంచిది. భార్యాభర్తలు కలిసి చేసుకొని సరదాగా నవ్వుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ, జోకులు వేసుకుంటూ చేస్తే అసలు పని లాగానే అనిపించదు అన్నమాట. ఎలా సరదాగా అయిపోతుందో ఇంట్లో చేసుకునే క్లీనింగు, పండుగ రోజు చేసే వంటలు అన్నీ హ్యాపీగా అయిపోతాయి. అలాగే సరదాగా చేసుకోవాలి అందరు కలిసి. అది నేను చెప్తున్నాను. ఓకే అండి, ఇంతే. మా పండుగ ఎలా జరిగిందో చూడండి. హ్యాపీగా అయితే చేసుకున్నాము, సరదాగా ఉన్నాము. డే ఫుల్గా హ్యాపీ. వంట అయిపోయిన తర్వాత ఇదిగోండి మా మామయ్య, అత్తయ్య, నేను చెప్తుంటాను కదా, మా ఆయన అయితే ఎంతో ప్రేమగా వడ్డిస్తాడు అందరికీ. ఇదిగోండి, ఇది ఎప్పటి నుంచో ఉంది మా ఆయన దగ్గర ఈ క్వాలిటీ. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో వీడియో తీస్తున్నాను ఇలాగ చేద్దామనేది కాదు. తనకి ఎప్పుడు అలాగే ఇష్టంగా చేస్తాడనమాట. ఇలాగా వడ్డిస్తాడు ప్రేమగా వాళ్ళ అమ్మ నాన్నలకి. వాళ్ళ అమ్మ నాన్నలకే కాదు, పిల్లలకి, నాకి, అందరికీ తనే వడ్డిస్తాడు. ఇదిగోండి,
ఇంకా నేను వీడియో తీస్తుంటే వద్దులే, ఎందుకు అలాగ తీస్తావు, అందరికీ చూపించడము ఎందుకు అలా వద్దు అని చెప్తుంటాడు. నేనే ఊరికే జ్ఞాపకం ఉంటుంది, ఎప్పుడన్నా మనం చూసుకోవచ్చు, మన ఛానల్లో ఉంటుంది కదా అని చెప్పి తీస్తుంటానన్నమాట. ఓకే అండి, ఈరోజుకి ఇంతే నా వీడియో. బాయ్. రేపు మంచి వీడియోతో కలుస్తాను.